దేవుడు మన పక్షాన ఉన్నాడని తెలుసు. ఆయన మన కోసం సిలువలో గొప్ప త్యాగం చేశాడని తెలుసు. మనల్ని ఆయన కన్నా ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేరని తెలుసు. ఆయన విడిచిపెట్టకుండా మనల్ని పట్టుకుని ఉన్నాడనే విషయం మనకు తెలుసు. బట్ స్టిల్ ఏదైనా ఒక సమస్య రాగానే ఇంకా ఆ సమస్య నా ఒక్కడికే వచ్చింది, నా ఒక్కదానికే వచ్చింది అన్నట్టుగా బాధపడిపోయి ఇబ్బందులు పాలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. గమనించండి దేవుని ప్రజలారా, పాత నిబంధన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇశ్రాయేలు ప్రజలకు సమస్య వచ్చిన ప్రతిసారి వారి జీవితాల్లో నాకు అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సమస్య వచ్చిన ప్రతిసారి ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూడాల్సింది పోయి ఎటువైపు చూసేవారు? సమస్య వైపు చూసేవారు. కానీ దైవజనుడైన మోషే మనకు ఒక చక్కని పాఠం నేర్పిస్తాడు. మోషేకు కూడా సమస్య వచ్చింది, అతను కూడా ఆ సమూహంలోనే ఉన్నాడు, అతను కూడా ఆ ప్రజల మధ్యలోనే ఉన్నాడు. కానీ మోషే చూపంతా కూడా ఎవరి మీద ఉంది? సమస్యను పరిష్కరించే దేవుని మీద ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. కొన్నిసార్లు సమస్యలు అందరికీ రావచ్చు, స్థాయి వేరు కావచ్చు, లేదా పర్సంటేజ్ వేరు కావచ్చు, కానీ ఏదో ఒక పోరాటం, ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. కానీ వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్? నీ యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు ఎటువైపు చూస్తున్నావు? సమస్యను చూసిన ప్రతిసారి నువ్వు దాన్ని పెంచి పెద్ద చేస్తూనే ఉంటావు. కానీ సమస్యను పరిష్కరించగలిగే దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుడు గొప్ప సమాధానాన్ని, శాంతిని దేవునికి ఇస్తాడు.